అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు సిస్టర్ మంగతాయారు గారు. ఆవిడ హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ మరి ఆవిడ తండ్రి గారు తల్లి గారు అందరూ ఎంతో నిష్టగా కార్తీక మాసంలో కట్టిక ఉపవాసం ఉండి మరి పూజలు చేస్తూ, అలాగే అట్ల తద్ది సమయంలో కూడా ఉపవాసం ఉంటూ పూజలు చేస్తూ, అలాగే వరలక్ష్మి వ్రతంలో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసంతో పూజలు పునస్కారాలు చేస్తూ, అలాగే వారి తండ్రి గారు వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తూ తిరుపతి వెళ్ళి ప్రతి సంవత్సరము మరి వారి కుటుంబీకుల్లో మరి వారి పిల్లలకి తలనీలాలు సమర్పిస్తూ, అలాగే సిస్టర్ కూడా ఆంజనేయుడి భక్తురాలుగా ఉండి ఆంజనేయ స్వామికి పూజలు పునస్కారాలు చేస్తూ మరి వారి ఇంట్లో కూడా విగ్రహారాధన చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్టగా పూజలు పునస్కారాలు చేస్తున్న సిస్టర్ మంగతాయారు గారి కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, ఎలా వారు ఈ విగ్రహారం అంతటిని విడిచిపెట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకున్నారు, ఎలా యేసుక్రీస్తు ప్రభు ఏమేమి మేలులు మహోపకార్యాలు వారి కుటుంబాల్లో చేశారో ఈ గొప్ప మహాసాక్ష్యాన్ని సిస్టర్ నోటితోనే విని మనందరం ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవుని నామానికి స్తోత్రములు. నా పేరు మంగతాయారు. నేను హిందూ కుటుంబంలోంచి వచ్చాను. నా తండ్రి గారికి 90 సంతానం. నేను 4వ కుమార్తెను. మరి ఎక్కువగా నా తండ్రి గారు ఇంటి దగ్గర నా తండ్రి గారి ఇంట్లో నేను ఎక్కువగా పూజలు చేసేదాన్ని. మాకు అట్ల తద్దులు, కార్తీక నోములు, వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ ఉండి మరి మా తండ్రి గారితో పాటు నేను కూడా వాళ్ళతో భక్తి చేస్తూనే ఉండేదాన్ని. మరి అలా చేస్తూ ఉంటుండగా మా తండ్రి గారు మా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి తల ఇచ్చినా తిరుపతి కొండ మీదే ఇచ్చేవారు. మామూలుగా ఎక్కడే ఇచ్చేవారు కాదు. మాకు పుట్టిన పిల్లలకైనా సరే తిరుపతి కొండ మీదే మరి తలలు ఇవ్వడం జరిగింది. అలాగ నాకు ఒక 14వ సంవత్సరం వచ్చింది. వచ్చిన తర్వాత నేను మిక్స్డ్ అయిన తర్వాత నాకు 15వ సంవత్సరంలోనే పెళ్లి జరిగింది. మరి పెళ్లి జరిగిన సంవత్సరం 16 దాటిన తర్వాత 17ని నాకు ఒక పాప పుట్టింది. మా అత్త వాళ్ళది విశాఖపట్నం. మరి నేను జన్మం కూడా మా పాపకు కూడా అక్కడే నేను డెలివరీ పోసుకున్నాను, అమ్మగారి ఇంటికాడ కాదు. మరి అక్కడ అలా ఉంటుండగా మరి ఒక దినాన్ని మరి నా పాపకి పుట్టిన ఒక 6 నెలల్లోనే నా పాప చాలా బాగా ఉన్నది. 6 నెలలు పోయాక మరి నా పాపకి ఏమైందో తెలియదు. మరి ఎంతోమంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్లేదాన్ని. మాత్రం ఈ గుండె లబడబా 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 అని పక్క గదిలోకి వచ్చినంత శబ్దం వచ్చేసింది. ఇంకా అలా ఉంటుండగా నేను ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ కాకినాడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎంతో మంది పిల్లల డాక్టర్ దగ్గర చూపించాము. అయినా సరే ఆ బిడ్డ విషయంలో నాకు ఏమీ రిలీఫ్ కనబడట్లేదు. ఆ బిడ్డకి అలాగా తిరుగుతూ అటు ఇటు నేను కాకినాడకి వైజాగ్కి నేను అలా తిరుగుతూ ఉన్నప్పుడే ఆ అమ్మాయికి 1 సంవత్సరం దాటిపోయింది. ఆ సంవత్సరం దాటిపోయినప్పుడు కూడా ఆ అమ్మాయి మనిషి అయితే సన్నగా అయిపోయి మరి కడుపు అయితే ఇంత పెద్దగా ఉండేది, పెద్ద జుట్టుతో ఉండేది ఆ అమ్మాయి. మరి అలాగా ఏంటి ఇంతమంది డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నాను ఏమేమి నయమవట్లేదని మళ్ళీ విశాఖపట్నం తీసుకొని వెళ్ళిపోయి నేను అక్కడే ఉండడం జరిగింది. మరి అలా ఉంటుండగా పాపకి 2వ సంవత్సరం వచ్చేసింది. కానీ ఏ డాక్టర్ కూడా కరెక్ట్ పలానా జబ్బని ఎవరు చెప్పలేదు. చెప్పకపోతే మేమున్న వీధంతరూ కూడా వాడ బజ్జీలు వాళ్ళందరూ పల్లీలు మాట. నేను అక్కడే మాకు గవర్నమెంట్ 6 ఫ్లాట్లు ఇచ్చారు. ఆ ఫ్లాట్లో ఒక ఫ్లాట్లో నేను పాక వేసుకొని ఒక చిన్న తాటకిల్లు కట్టుకొని ఉండడం జరిగింది. మరి అలా ఉంటుండగా ఒక దినం అనుకోకుండా అమ్మాయికి అమ్మవారు వేసేసింది. మరి అమ్మవారు వేసినప్పుడు మరి వాళ్ళందరూ మరి వాడవాళ్ళు కాబట్టి వాళ్ళతో ఈ పాపకి ఏంటమ్మా వేపరట్ట ఏవేవో మంత్రాలు చేసేవారు. చేసి కొలది కూడా ఎక్కువైపోయి రోజుకి దగ్గర 20 సార్లు బ్లాక్గా మోషన్ అవడం మొదలుపెట్టింది. ఇంకా అవినా సరే ఇంకా అలా 20 రోజులు రిలీఫ్ లేకుండా అయిపోయి ఇంకా పిల్ల మన చేతుల్లో లేదు. మరి చాలా ప్రమాదకరం అయింది. ఏమీ తెలీదు. నాకు చిన్న వయసు కాబట్టి ఏం చేయాలో తెలియక నేను ఒక దినమంతా ఏడుస్తూ కూర్చుని ఉంటే ఎవరో అనుకోకుండా సువార్త చెప్పడానికి ఆ వీధిలోకి వచ్చారు. మరి కానీ నాకు ఎప్పుడో చిన్నప్పుడు పెద్దమ్మతో వెళ్ళడం అలవాటు. కానీ దేవుడంటే చిన్న ఇష్టం అంతే. అలాంటిదప్పుడు అలా వచ్చిన వాళ్ళని నాకు ఆ బిడ్డ మీద నా ప్రేమను బట్టి
వాళ్ళని నా గుమ్మాలోకి రప్పించి వాళ్ళకి సాపేసి కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు నాకు కొన్ని విషయాలు సువార్త చెప్పడం మొదలు పెట్టారు. నువ్వు ఇన్ని చేస్తున్నావు కదమ్మా, ఈ పాప వల్ల నేను అన్యస్వామిని కూడా మొక్కేదాన్ని, గుడికి వెళ్ళేదాన్ని. మరి ఈ పాప వాళ్ళని నాకు అలా చెప్పడం మొదలు పెడితే కదా, నాకు ఒకటే పాపం, పిల్లలు పుట్టే అవకాశం లేదు. నేను కొన్ని కారణాల వలన ఆపరేషన్ ఎవరికి చెప్పకుండా చేయించేసుకున్నాను నేను. ఇంకా అని ఈ అమ్మాయి మీద నాకు చాలా చాలా విపరీతమైన ప్రేమ మాట. ఇంక వెనక ముందు ఏమి చూద్దాను, ఆమె మీద ఒక ప్రేమను బట్టి ఇంకా పిచ్చగా అదొకలాగా అయిపోయి ఇంక ఏడుపు తప్ప నా దగ్గర ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు వచ్చి నాకు కొంచెం సువార్త చెప్పడం మొదలు పెట్టారు. అప్పుడు నేను అనుకోని రీతిలో ఆ రోజు శనివారం మిట్ట మధ్యాహ్నం ఇంకా వారి మాటలు నా హృదయానికి తాకినివి కాబట్టి నేను వెంటనే స్నానము చేయించేసి, సంఘం ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు అంతవరకు. ఎక్కడో కొండల మధ్యలో మరి సంఘం ఉన్నది. అందరూ నన్ను వీధి అందరూ మిట్ట మధ్యాహ్నం నువ్వు స్నానం చేయించేస్తాను, అమ్మవారు వేసిన అమ్మాయికి ఇదంతా వీధి చుట్టేస్తుందని అందరూ గొడవ చేశారు. గొడవ చేసినా కొడితేనా నేను పడతాను, కానీ నాకు దేవుని విషయం ఇప్పుడు నా హృదయానికి తాకింది. నేను ఈ రోజు ఎలాగైనా శనివారం నా బిడ్డని దేవుని సన్నిధికి తీసుకెళ్లాలని అందరి చోటి చివాటులు, చెప్పు దెబ్బలు తిన్నా సరే నేను స్నానం చేయించేసి సాయంత్రం 5 అయ్యేటప్పటికల్లా మోయిలాపోయేదాన్ని. మనిషి అయితే సన్నంగానే ఉండేది, కానీ మోయిలేని పిల్లని తీసుకుని సంఘం తీసుకెళ్లిపోయి అక్కడ పాస్టర్ గారు ఎదురుగా వేయడం జరిగింది. వేసినప్పుడు ప్రాణం ఏమీ లేదు, లబ్బడబ్బా అని చిన్నిగా కొట్టుకుంటుందన్నమాట. ఆ పాస్టర్ గారిని అంటున్నాను, మా బిడ్డను బ్రతికించండి, దేవుడు బ్రతికిస్తాడంట కదా, దేవుడు గొప్ప దేవుడు అని నాకు ఇప్పుడే సాక్ష్యం చెప్పి ఉన్నారు, నా బిడ్డను బ్రతికించండి అంటే ఆయన అంటున్నారు, ఆయన అనుకుంటున్నారట మనసులో, చనిపోయిన బిడ్డను తీసుకొచ్చేసి ఎందుకు ఈ అమ్మాయి ఇలాగ అడుగుతుంది అనేసి వారు అనుకోవడం జరిగింది. కానీ అయినా సరే ఎందుకో అందరూ కూడా సాయంత్రం 9 వరకు ఉంచి మా కోసం, నా బిడ్డ కొరకు ప్రార్థన చేయడం మొదలైంది. కానీ ఆ రాత్రి చిన్న మెరుకులు జరిగింది. రోజుకి అన్ని సార్లు మోషన్ అయిన అమ్మాయికి అసలు కొంచెం తగ్గడం మొదలు పెట్టింది. మళ్ళా మరుసటి రోజు ఆదివారం వచ్చింది, మరలా తీసుకెళ్లడం జరిగింది. నేను అలా వెళ్ళడం ఇంకా నేను ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ ఇంకా మోయలేని పరిస్థితిలో నేను నా భర్త తీసుకెళ్ళడం జరిగేది. మరి అలాగా కాస్త అమ్మాయిలో ఒక రోజుకి కొంచెం నాకు మెరుకులుగా కొంచెం బాగా కనిపించింది. ఇంకా అలాంటి బిడ్డ ఇంకా పీట మీద కూర్చుండే బిడ్డ గోడలు పట్టుకుని నడడం మొదలు పెట్టింది. అప్పటికే మా అమ్మాయికి 3 సంవత్సరాలు ఫుల్గా నిండిపోయినాయి. ఆ గోడ ఈ గోడ సంవత్సరం పిల్ల నడిచినట్టుగా నడిచింది. ఇంకా నడడంతో నాకు మంచి దేవుని మీద బాగా నమ్మకం తోసింది. ఆ నమ్మకం నాకు ఇంకా అలా నా మనసులో దృఢపడిపోయింది. ఇంకా అసలు ప్రతి బిడ్డని కూడా మా నాన్నగారు తల తీసుకెళ్లి మాకు పుట్టిన బిడ్డలకు కూడా ఆయన తిరుపతిలోనే ఇచ్చారు. మరి అలాంటిది నేను ఇంకెవరి మాట వెళ్ళలేదు. నేను అప్పటికి ఇంకా విశాఖపట్నంలో నా అత్తగారి ఇంటికాడ ఉండడం జరిగింది కాబట్టి నా ఇష్ట ప్రకారం నేను మంగళ షాప్కి తీసుకెళ్లి పిల్ల తల శుభ్రంగా అక్కడ ఇవ్వడం జరిగింది. ఇంటికి తీసుకొచ్చిన రెండో రోజు గోళ్ళ పట్టుకోవడం మానేసింది, నడవడం మొదలు పెట్టింది. ఇంకా చాలా చాలా నమ్మకం, నాకు చాలా దేవునిలో చాలా నమ్మకం వచ్చింది. ఇంక నేను ఏమి ఇంట్లో అన్ని కూడా నేను తీసి బయట పడేయడం జరిగింది. అప్పటి నుంచి నేను దేవుడిని బాగా దృఢంగా నేను నమ్మడం జరిగింది. ఆ తర్వాత నా బిడ్డ మరి కొంచెం 6-7 ఏళ్ళ వరకు కూడా స్కూల్కి వెళ్ళేది. ఆ తర్వాత మా నాన్నగారికి అలవాటైపోయి ఆ అమ్మాయి కాకినాడ, విశాఖపట్నం ఇలా తిరగడంలో చదువు కూడా సరిగ్గా అవ్వలేదు. మరి ఇంకా తర్వాత తండ్రి గారు ఇక్కడ ఉంచేసుకున్నారు కాకినాడలోని. ఉంచేసుకున్న తర్వాత మరి ఆ అమ్మాయికి మరి 11వ సంవత్సరం మళ్ళీ అమ్మాయి పెద్ద మనిషి అయింది. మరి అయినా సరే నేను ఇంకా మర్చిపోయాను. ఇంకా దేవుడిని పట్టుకుని ఆ అమ్మాయిలో జబ్బు ఉందని కానీ ఏమి నాకు ఆ జబ్బు ఉందని కూడా అప్పటి వరకు నాకేం తెలియదు. అంతా బాగానే నార్మల్ గానే ఉన్నది. మరి అలాగే జరుగుతూ ఉంది. మరి పాప ఇక్కడే ఉండిపోవడంతో మేము కొన్ని కారణాల వల్ల మళ్ళీ నేను కాకినాడ రావడం జరిగింది. ఫ్యామిలీ పరంగా వచ్చేసాం, మేము ఇక్కడే ఉండిపోయాం. మరి నాన్నగారు ఇల్లు ఇచ్చారు, ఆ ఇంట్లో ఉండడం జరిగింది. ఆ తర్వాత అనుకోని రీతిలో కొన్ని సమస్యలు వచ్చినాయి నాకు. ఆ సమస్యలు వచ్చినప్పుడు నేను నా భర్త బయటికి వెళ్ళడం జరిగింది. అప్పుడు మా నాన్నగారు ఒక హిందూ అబ్బాయిని చూసి అప్పటికే మా పాపకి బాప్తిసం ఇచ్చేయడం, మా పాపకు పూజ చేయడం కాదు అసలు ఎలా దండం పెట్టాలో కూడా ఆమెకి తెలియదు. అంటే చిన్నప్పటి నుంచి నేను దేవుళ్ళు అలా పెంచాను కాబట్టి ఇంకా ఆ బిడ్డకి హిందూ పెళ్లి చేసేసారు వెంకన్నబాబు గుడిలో. చేసేసిన తర్వాత ఆ పంతులు గారు అక్కడ గౌరీదేవిని పెడతారు. ఆ గౌరీదేవి మీద హిందువులుగా కాబట్టి
పూజ చేస్తా ఉంటాం అన్నమాట. ముందు ఎవరు పెళ్ళైనా అలా చేయాలన్నమాట. అలాంటిది ఈ అమ్మాయికి రాకపోతే ఆ పంతులు తిట్టాడు, ఇదేంటి నీకు ఇలా అక్షంతలు వేయడం కూడా రావట్లేదు. నా తల్లి నాకు అది నేర్పలేదు, ఇప్పుడు నా నా తాతయ్య గారు ఇలా చేశారు కాబట్టి నేను చేసుకోవాల్సి వస్తుంది అనేసి చేసేసుకుంది. మరి చేసుకున్న తర్వాత మేము అల్లుడు వచ్చాడు, చాలా చాలా సఫర్ అయిపోయాం, చాలా కష్టాలు పడ్డాం. మరి ఆ హిందూ వివాహం అయ్యాక మరి అయినా సరే ఒక సంవత్సరం పోయాక పాపకు 18వ సంవత్సరంలో పెళ్లి చేశారు. మరి 19వ సంవత్సరంలో మరి గర్భం వచ్చింది. మరి పాపకి ఆ రావడాన్ని వచ్చిన తర్వాత మరి ఆ బిడ్డ ఏనాడు కూడా కొంచెం కూడా అన్నం తినడం జరగలేదు. మరి మంచినీళ్ళు ఏదో తాగితే డ్రింక్ మంచం కింద ఉంది 9 నెలలు కూడా. మరి అలాగ మరి డెలివరీ టైం వచ్చింది. నేను ఒక హాస్పిటల్లో చేసేదాన్ని. ఆ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు చూసి పొద్దుట తీసుకొస్తే ఉమ్మనీరు పోతుందని తీసుకెళ్తే వాళ్ళు ముందు చూసి చెక్ చేసి అన్నారు, నొప్పులు వచ్చినప్పుడు తీసుకురా మంగ తయారనేసి ఆ బిడ్డని వెనక పంపేశారు. అక్కడి నుంచి నేను పార్క్ రోడ్ నుంచి నేను రమ్య హాస్పిటల్ వరకు తీసుకురావడం జరిగింది. రమ్య హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఇంకా జాయిన్ చేసిన తర్వాత ఆ బిడ్డకి నొప్పులు మరి ఇలా వెళ్ళకథలు ఇవ్వలేకపోయేది. మరి ఇంకా ఇలాగ పక్కకే ఒక వారకే పడుకునే ఉండేది. మరి ఇంక నేను ఆ పిల్లని చూడడం, వెళ్ళడం, అవసరప్రేయర్లోకి దేవుడిని పట్టుకుని పాదాలు పట్టుకుని వెళ్ళడం, రోడ్డు మీద ఎవ్వరు కనపడినా సరే మా బిడ్డ కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని ఉదయం 9 గంటలకు తీసుకెళ్ళిన పిల్లని నేను ఒక 100 సార్లైనా నేను అవసరప్రేయర్కి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం రావడం దగ్గర ఉండేదాన్ని కదా. అప్పటికి నా వాళ్ళందరూ పక్క విగ్రహారాధకులు ఒక 20 మంది వరకు కూడా అక్కడ కౌంటర్లో కూర్చోవడం జరిగింది. వచ్చి అందరూ ఇలాగనేస్తే నేను తర్వాత రాత్రి కరెక్ట్గా 11:30 అయింది. పిల్లని లేబర్ రూమ్ లోకి తీసుకెళ్లారు, కానీ నొప్పులు మాత్రం ఇవ్వట్లేదు. లేబర్ రూమ్ లోకి తీసుకెళ్ళిన తర్వాత నన్ను అన్నారు కాఫీ పట్టుకురా అన్నారు. నేను మా ఇల్లు దగ్గర రమ్య హాస్పిటల్కి నేను కాఫీ పట్టురావడానికి ఇంటికి వెళ్ళాను. మరి వెళ్ళినప్పుడు మరి డాక్టర్ గారు వచ్చి, నేను తల్లినో బిడ్డనో ఎవరో ఒకరినే ఇస్తాను, ఈ అమ్మాయికి చాలా హార్ట్లో చాలా ప్రాబ్లం ఉన్నది, నేను ఎవరినో ఇవ్వగలుగుతాను కానీ నేను పూర్తిగా నేను ఇద్దరిని ఇస్తానని కూడా నేను చెప్పలేనేసి ఆవిడ పైకి వెళ్ళిపోయింది. నేను వెళ్ళేటప్పటికి అందరూ 20 మంది కూడా మొక్కాలు దిగాలుగా ఉన్నారు. ఉన్న తర్వాత ఏంటి ఏంటి అని అడగడం జరిగింది. అక్కడ అడిగినప్పుడు వాళ్ళు ఈ సమాధానం చెప్పలేదు. కానీ మేడం మా పైకి వెళ్ళారు, తర్వాత వస్తానన్నారని. కానీ కాదు, ఒక అక్కని పక్క బాగా నేను గుంజేసేసి, చెప్పక్క పర్వాలేదు, నాకు దేవుడు ఉన్నాడు, చెప్పు చెప్పు, ఏదైనా నేను తట్టుకోగలిగిన శక్తి నా దగ్గర ఉంది అక్క, నువ్వు చెప్పక్క అంటే ఇలాగ అన్నారే అని ఆ అక్క చెప్పడం జరిగింది. ఆ చెప్పినప్పుడు నేను అక్కడ బిడ్డల్ని అందరినీ వదిలేసేసి అవసర ప్రేయర్ లో అక్కడ ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. మరి 5 బోల్డ్ ఒక 2000 3000 మంది ఉంటారు మరి ఆన్లైన్ లో. నేను వీళ్ళందరినీ దాటుకుని మరి సేవకుల దగ్గరికి వెళ్ళి నేను సేవకులకు చెప్పడం జరిగింది. సేవకులు నా తల మీద చేతుల నుంచి ప్రార్థన చేసి, తల్లి బిడ్డ కూడా నీకు ఇస్తారు, నువ్వేమి భయపడకమ్మా వెళ్ళన్నప్పుడు నాకు 2 స్త్రీలు ఇచ్చారు. ఆ 2 స్త్రీల్ని పట్టుకుని నేను హాస్పిటల్కి రావడం జరిగింది. ఆ 2 స్త్రీలు లేబర్ రూమ్ లో మరి డాక్టర్ కూడా క్రిస్టియన్ కాబట్టి ఆ రమ్య గారు 2 స్త్రీల్ని కూడా లోపలికి పిలిచారు. పిలిచినప్పుడు వీళ్ళ తల దగ్గర ఉండే అమ్మాయి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. నేను ఒక రూమ్ లో పెద్ద మోకాళ్ళు వేసుకుని, నా వాళ్ళందరూ హిందువులు ప్రభా, నా పరిస్థితి ఏమిటి, ఇప్పుడు నువ్వు నాకు ఈ బిడ్డని నువ్వే ఇచ్చావు, నువ్వే బ్రతికించావు, మళ్ళా మరొకసారి నీ చేతిలో పెడుతున్నాను ప్రభా, నువ్వు నాకు నా చిన్న బిడ్డ నువ్వు అక్కర్లేకపోయినా సరే నాకు పెద్ద బిడ్డ కావాలి ప్రభా. నేను చాలా కన్నీరు కార్చి పొడవ మోకాళ్ళ మీద ఉండి నేను దేవుడిని ఏడుకుంటున్నాను, నన్ను సిగ్గుపరచవు తండ్రి, నువ్వు గొప్ప దేవుడు కదా, నువ్వు ఎన్నో కార్యాలు నా జీవితంలో చేసావు తండ్రి, నువ్వు ఇది కూడా చేస్తావని నేను అలాగా ఒక 1.5 గంటన్నర ఉండి నేను ప్రార్థన చేస్తున్నానండి. 2:15 అయింది. మరి ఎవరో తన పొట్ట మీద చెయ్యి వేసి బిడ్డను బయటకు తోసేసినట్టుగా అనిపించిందంట. ఇయ్యమని ఏడడం నాకు కూడా అనిపించింది. మరి వెంటనే మా డాక్టర్ మా కిందకి దిగడము, వెంటనే మరి బొడ్డు కోసి మరి తల్లి బిడ్డ మరి క్షేమముగా రూమ్ కి షిఫ్ట్ చేశారండి. షిఫ్ట్ చేసిన 3వ రోజునే మరి ఇంటికి పంపేశారు. అలాగ నా బిడ్డ మరి అలా పాలు ఒక నెల్లాళ్ళు పాలు ఇచ్చింది. పాలు ఇచ్చిన తర్వాత మరి నెల పోయిన తర్వాత నా బిడ్డ ఇంకా ముసుగు తీయలేని జ్వరం వచ్చేసింది. చాలా విపరీతమైన జ్వరం వచ్చేసిందండి, ముసుగు తీయట్లేదు. అప్పుడు నా తల్లి అన్నది, నువ్వు డ్యూటీ కదమ్మా, నీ కూతురు ఇలాగ ఉన్నదనగానే నేను ఆ హాస్పిటల్లో చేసిన డాక్టర్ గారు అబ్బాయి గుండెకి మత్తు పెట్టే డాక్టర్ గారు అన్నమాట. ఎందుకు ఆ అబ్బాయి వైజాగ్ నుంచి ఆ రాత్రే రావడం జరిగింది. నన్ను పిలిచారు. పిలిస్తే ఇదండి పరిస్థితి, మా పాపకి ఎప్పుడో ఆరోగ్యం బాగోక ఇలాగ నేను దేవుని మీద నమ్మకించాను, కానీ నేను ఎప్పుడూ టెస్ట్
టెస్టులు చేయించలేదండి అని అన్నాను. ఆయన అన్నారు, అయితే నేను ఫ్రీగా టెస్టులు చేయంతా, నీ కూతుర్ని తీసుకుని నువ్వు విశాఖపట్నం రా అన్నారు. నేను విశాఖపట్నం తీసుకెళ్ళడం జరిగిందండి. తీసుకెళ్ళిన తర్వాత ఈ పిల్ల చూస్తే చంటి పిల్ల, కానీ నాది విశాఖపట్నమే కాబట్టి నా అత్తగారాలు ఆ రోజు నేను అప్ అండ్ డౌన్ చేస్తూ ఈ చంటి బిడ్డను చూసుకుంటే నేను, నా భర్త, నా అల్లుడు ఈ నలుగురు, ఐదుగురు వెళ్ళడం జరిగిందండి. జరిగిన తర్వాత ముందు కొన్ని టెస్టులు చేశారు. పై టెస్టులు అంతా బాగానే ఉంది. అది ఎంజోగాము అది తొడలోంచి వైరు పంపిస్తారంట. అది పంపించేటప్పుడు నా బిడ్డ కోమాలోకి వెళ్ళిపోయిందండి. కోమాలోకి వెళ్ళిపోయి ఇంకా కోమాలోంచి తను బయటికి రావడం జరగలేదు. డాక్టర్ గారు మరి నాకు తెలిసిన అబ్బాయి కాబట్టి నా దగ్గరికి వచ్చి నా తలని ఇలాగ అద్దుతూ, మంగా ఇది జరిగినది, మరి నేనైతే మంచి చేయాలని తీసుకుని వచ్చాను, మరి ఇలా జరిగిందా అనగానే నేను అక్కడ నా పక్కన మా ఆడపడుచు కూడా ఉంది. కానీ నేను చాలా కన్నీరు కార్చి ఏడ్చేశాను. కార్చి ఏడ్చి నేను ఒకటే మాట అన్నాను అనమాట, నా భర్తని, నా అల్లుడిని, చంటి పాపని, ముందు మీరు ఈ పిల్లల్ని తీసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోయింది. నేను తనకి మెలకు వచ్చాక దేవుడు తప్పగా స్వస్థపరుస్తాడు, నేను తీసుకొస్తానని వాళ్ళకి మాట ఇచ్చి వాళ్ళని బస్సు ఎక్కించేశానండి. నేను ఇంక అక్కడే కూర్చున్నాను. అప్పుడు నేను చెవులకి కాళ్ళకి అన్ని పెట్టుకుండేదాన్ని. ఒక మెట్ల మీద కూర్చుని అప్పుడు అన్నాను, ప్రభా నేను ఇవన్నీ ఇక్కడే సమర్పించేసుకుంటాను ప్రభా, నేను కాబట్టి నా బిడ్డని నేను ఎలాగ నడిపి తీసుకొచ్చానో అలాగే నేను తీసుకెళ్ళాలి ప్రభా అని నేను అక్కడ దేవుడిని చాలా ఏడుకున్నానండి. మరి వేడుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు రాత్రి 2 గంటలకి చిన్న కాలు కదిపిందంట. వెంటనే మళ్ళీ డాక్టర్ గారు నా దగ్గరికి వచ్చి, కాలు కదిపింది, ఇంకా మీ అమ్మాయికి ఒక అరగంటలో మెలకు వస్తుంది, నువ్వేమీ భయపడవద్దు అనేసి మళ్ళీ డాక్టర్ గారు చెప్పినప్పుడు నేను ధైర్యపడ్డాను. నా పక్కన ఆడబడుచున్నదండి. ఆ రాత్రి కరెక్ట్ గా 1 గంట 3:05 ఫుల్లుగా మా అమ్మాయి మెలకులోకి వచ్చేసింది. మరి అప్పుడు నా చేత అన్ని సంతకాలు పెట్టించుకుని అన్ని కాగితాలు రాసుకొని తెల్లవారు 5:07 కల్లా మళ్ళీ నేను కాకినాడ బస్ ఎక్కి నేను రావడం జరిగిందండి. ఇంతకీ చెప్పవలసింది ఏంటంటే, ఆ అమ్మాయి గుండెలో ఒకవైపే గుండె ఉంది, ఒకవైపు గుండె ఎదగలేదు. అసలైన టెస్టులు ఆ అమ్మాయికి అప్పుడు చేపించామండి. కానీ ఈ అమ్మాయిని ఒక గాజు బొమ్మలాగా చూడాలి, ఈ అమ్మాయికి మళ్ళీ గర్భం రాకూడదు, ఈ అమ్మాయి గట్టిగా మాటలాడకూడదు, ఈ అమ్మాయి ఏమీ చేయకూడదు, ఒక గులాబీ పువ్వుని మీరు ఎంత జాగ్రత్తగా చూస్తారో ఆ విధంగా ఈ అమ్మాయిని చూడాలి అని అన్నారండి. మరి ఇంటికి రావడం జరిగింది, నా తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. మరి జరిగిన ఒక 6-7 నెలలు ఎంత ఇలా జరుగుతూ ఉండగా ఒక 8 నెలలకి మాకు తెలియకుండానే మరి ఆ అమ్మాయికి మరి అనుకోకుండా మళ్ళా గర్భం రావడం జరిగిందంటే, ఆ అమ్మాయి ఆశోప్రాయంలో మోకరించి ప్రార్థన చేసుకుంటే ఒక బాబుని చూపించాడంట. వచ్చి నన్ను అడిగింది మాట, అమ్మ నేను ఎప్పుడు ఏంటి అవే ఎప్పుడు నేను మెన్సెస్ అయ్యానని అడిగితే, నన్ను అడుగుతావేంటి నాకు తెలియదు అని అన్నాను నేను. అన్నప్పుడు ఆ బిడ్డని చూపించిన దగ్గర నుంచి మళ్ళీ నాకు భయం వేసేసింది. అయ్యి బాబా, ఈ ఫస్ట్ డెలివరీకే ఇలా జరిగింది ఏంటి, మళ్ళీ ఇలాంటి నాకు ఇలా పెడుతున్నావేంటి గౌరీ అనేసి నేను డాక్టర్లు అందరి దగ్గరికి తీసుకెళ్తే ఎవ్వరు, నెల అయింది, ఎవ్వరు కూడా అబార్షన్ చేయనంటున్నారు ఆ బిడ్డకి మాట. అయ్యి బాబాయ్ నీకు ఆ పాపని అడిగితే ఆ అమ్మాయి కూడా వద్దంటుంది. ఆ పెద్ద పాపని ఇచ్చిన దేవుడు ఇంకో పాప కూడా ఇస్తాడు, నువ్వెందుకు భయపడుతున్నావు, ఇస్తాడు భయపడతాడని నాకు ధైర్యం చెప్పినా సరే నా వాళ్ళందరూ పక్క విగ్రహారాధన, అప్పుడు ఎవరు దేవుని నమ్ముకోలేదు. మరి అయినా సరే నేను చాలా భయపడిపోయి కాళ్ళు పట్టుకున్నాను ఆ పాపవి. నేను మళ్ళా రమ్య హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళు పాపం మళ్ళీ రిస్క్ తీసుకుని ఆవిడ మత్తు పెట్టి మరి ఆ నెల అబార్షన్ కూడా ఆ అమ్మాయికి చేయడం జరిగింది. మళ్ళీ ఆ అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయింది. కోమాలోకి వెళ్ళిపోవడం కాదు, ఎర్రి కేకలు వేసేసి మొత్తం హాస్పిటల్ అంతా దద్దర కొట్టేసింది అన్నమాట. దద్దర కొట్టగానే ఇంకా డాక్టర్లు అందరూ కూడా అడ్డిల్లిపోయారు. మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రార్థన చేసుకుంటే దేవుడు మళ్ళీ 2వ రోజుకి ఆ బిడ్డకి రిలీఫ్ ఇచ్చాడు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా బిడ్డ మరి క్షేమముగా ఉంది. మరి నేను ఆ నిమిత్తం దేవుడి పాదాలు పట్టుకున్నాం. మరి దాన్ని బట్టి, ఆ సాక్ష్యాన్ని బట్టి నా కుటుంబంలో అందరూ రక్షించబడ్డారు. ఇప్పుడు నా కూతురికి 40 సంవత్సరాలు వచ్చినాయి. మరి దేవుడు మరి ఎంత అద్భుతంగా, మరి అలాంటి జబ్బున్న వాళ్ళకి అందవికారమైన పాపలు పుడతారంట. అలాంటిది నాకు ఇచ్చిన ఆ వడ్డీ ఇచ్చాడు కదా మనవరాల్ని, చక్కటి బిడ్డని ఇచ్చాడు. ఆ అమ్మాయి 2nd ఇయర్ చదువుతుంది ఇప్పుడు. మరి ఆ బిడ్డ కూడా ఎంతో దేవుళ్ళో ఉంటది. మా పాప అయితే మాత్రం ఇంటి అందరికీ వంట చేసేస్తుంది, ఇంటి సాకరీ చేస్తుంది. గాజు బొమ్మలాగా చూడవలసిన పాపని దేవుడు అద్భుతంగా, ఇంకా జబ్బు ఉందో లేదో కూడా మాకేమీ తెలీదు, మరి ఆరోగ్యంగా ఉంది. నా కుటుంబం అంతా కూడా రక్షించబడ్డది ఆ బిడ్డను బట్టి. ఎక్కడ పడితే ఆ బిడ్డ కూడా అనేక దుఃఖానికి ప్రార్థనకి వెళ్తుంది. మరి దేవుడి దగ్గరికి అనేక ఉపవాసాలు ఉంటుంది. మరి ఎంతో దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మరి అలాగే నా తండ్రి గారు లేరు కానీ నా అక్క చెల్లెలందరూ ఈ సాక్ష్యాన్ని బట్టి మరి అందరూ కూడా దేవుని తెలుసుకున్నారు. ఇంకిద్దరు అన్నదమ్ములే మరి నాకు తెలుసుకోలేదు. అలాగే మరి హిందువులందరూ కూడా నా బిడ్డను బట్టి అనేక దుఃఖాన్ని సాక్ష్యం చెప్తారు. మరి నా కుటుంబం అలా రక్షించబడ్డది. దేవునికి ఎన్నో వందనాలు.
చాలా వందనాలు సిస్టర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. ఈ సాక్ష్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభు నామం మహింపరచబడును గాక. సిస్టర్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఇప్పుడు మీ సాక్ష్యం చూసుకుంటే మీరు చాలా భక్తి గల హిందూ. ఒకప్పుడు కార్తీక నోముల్లో కటిక ఉపవాసం ఉండేవారు, తర్వాత అట్ల తద్దిలో ఉపవాసం, తర్వాత వరలక్ష్మి వ్రతంలో కూడా ఉపవాసం ఉండి మీరు పూజలు చేసేవారు. అలాగే వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్ళి అక్కడ తలనీలాలు సమర్పించుకొని, అలాగే ఆంజనేయ స్వామికి పూజలు చేస్తూ ఉండేవారు కదా సిస్టర్. మీ తండ్రి గారు కూడా క్రైస్తవులన్నా క్రీస్తు యేసుప్రభు అన్నా ఇష్టం ఉండేది కాదు. సో వాళ్ళని తక్కువ కులస్తులాగా చూస్తూ ఉండేవారు. ఓకే, ఇటువంటి నిష్ట కలిగిన హిందూ కుటుంబం నుంచి వచ్చిన మీరు యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే నమ్ముకున్నారో, ఇంకా మీ కుటుంబంలో యేసు ప్రభువుని నమ్ముకొని వారు ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ లో కానీ కుటుంబీకులు, వాళ్ళు మిమ్మల్ని యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నామని వ్యతిరేకించారా? వ్యతిరేకించలేదు. సో మీకు ఎటువంటి ఏం అనలేదు? అస్సలు అనలేదు. ఎందుకంటే నాకు నా ఉన్న సిచ్యువేషన్ బట్టి నా పాప అందరికి చూశారు కదా, అందుకని ఎవరు నన్ను, తండ్రి కూడా ఏమి విమర్శించలేదు. సో మీ పాప కండిషన్ ని బట్టి సరే ఇంకేదో చేయనివని. ఓకే, ఇప్పుడు క్రైస్తవ్యానికి మతోన్మాదం ఎక్కువైపోయింది వ్యతిరేకంగా. మతోన్మాదులు మాట్లాడితే ఏమంటారు, ఈ క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అంటున్నారు. సో దాని అర్థం ఏంటి? హిందువులు కూడా డబ్బులు తీసుకొని మతం మారుతున్నట్టే కదా, ఒక రకంగా హిందువులను అవమానిస్తున్నట్టే. సో మీరు ఒకప్పుడు హిందువు కాబట్టి మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా? మీరు డబ్బులు తీసుకొని యేసు ప్రభుని నమ్ముకున్నారా? అస్సలు ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు. ఓకే, కానీ మీ హిందూగా ఉన్నప్పుడు మీ జీవితంలో ఒక్క క్రైస్తవుడన్నా వచ్చి ఇలా మీకు డబ్బులు ఇస్తాము మా మతంలోనికి రండి అన్న క్రైస్తవుడు ఒక్కడన్నా కనపడ్డా? ఎవరు లేదు, ఒక్క క్రైస్తవుడు కనపడలేదు. కేవలం ఇది ఒక పుకారే అంతే. ఇంతమంది నిష్ట కలిగిన హిందువులు యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు అని చూసి ఓర్వని కొంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి పుకార్లు వేస్తున్నారు. అంతే అండి. చాలా వందనాలు సిస్టర్. ఈ సాక్ష్యం చూసుకుంటే మీ పాపకి 6 నెలలు వయసు ఉన్నప్పుడే మరి తనకి హార్ట్ ప్రాబ్లం వచ్చి ఎంతో భయంకరమైన సిచ్యువేషన్, సో బతకదు అన్న సిచ్యువేషన్. సో ఆ సమయంలో మీరు యేసు ప్రభువుని గూర్చిన సువార్త విని మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారే గాని ఎవరో బలవంతం చేస్తే కాదు. బలవంతం చేయలేదు. యేసు ప్రభు మీ జీవితంలో చేసిన కార్యాలు చూసుకుంటే మీ పాపకి బ్రతకదు అన్నారు, అయిపోయింది, డెడ్ అయిపోయింది కూడా. అయిపోయిన దాన్ని తీసుకెళ్లి దేవుని సందులు వేశారు. సో చనిపోదు, ఇంకా చనిపోయింది అనుకున్న పాపని తీసుకెళ్లి దేవుని సన్నిధిలో వేస్తే చర్చ్ కి తీసుకెళ్తే ఆ దేవుడు పాపని బ్రతికించాడు. సో పెళ్లి ఒకవేళ బ్రతికినా పెళ్లి అవది అన్నారు, వివాహం చేశారు, పిల్లలు పుట్టరన్నారు, పాపనిచ్చారు. అలాగే పుట్టిన అంగవైకల్యంగా పుడతారు ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, కానీ దేవుడు చక్కని పాపనిచ్చాడు. సో దేవుడు మీ జీవితంలో, ఎందుకంటే మీకు పాపే, ఇంకా మీరు చెప్పారు కదా పాప అంటే నాకు అదొక పిచ్చి, ఇంకా నాకు వేరే ప్రపంచం లేదన్నారు. సో అటువంటి పాపని, మీకు ఇష్టమైన పాపని దేవుడు రక్షించి ఎప్పుడైతే తనకి ఎన్ని గొప్ప మేలులు చేశారో, సో దాని ద్వారా మీరు విశ్వాసంలో ఇంకా బలపడి యేసు ప్రభువులో ముందుకెళ్లారు. సో అంతేకాకుండా మీరు కూడా పక్షవాతం మీకు వచ్చినప్పుడు దేవుడు స్వస్థత ఇచ్చాడు. అది కంట్లో కూడా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, కాయ వచ్చినప్పుడు దానికి కూడా స్వస్థత ఇచ్చాడు. మీరు కూడా దర్శనాన్ని కూడా పొందుకున్నారు. సో ఇంత గొప్ప సాక్ష్యము మీరు పొందుకున్నారు. సో ఒకప్పుడు మీరు హిందువే కదా, సో ఒకప్పుడు మీరు హిందూగా ఉన్నప్పుడు పూజలు పునస్కారాలు చేయాలన్నా, తిరుపతి వెళ్ళాలన్నా ఎంతో శ్రమతో కూడుకున్న భక్తి. సో యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత మీకు ఇవేమి అవసరం లేదు, కేవలం మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తే ఆయన వింటాడు అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా 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 మనసుకు ఒక తృప్తి అనిపించింది. అక్కడికి బస్సులెక్కి పరిగెట్టే బదులు మనం ఆ గదిలో ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏదైనా చేయగలదు. ఇవే చాలా చేశాడు దేవుడు. ఇల్లు లేనప్పుడు ఇల్లు ఇచ్చాడు, ప్రార్థన ద్వారానే. సమస్యల్లో ఉన్నాడు, సమస్యలు తీర్చాడు దేవుడు. ఒకటి కాదు, నా జీవితంలో మిషన్ లో బట్టలేస్తే నలిగిపోతే అలాగ నలిగిపోయాను నా ఫ్యామిలీ కోసం కూడా. ప్రార్థనలో దేవుడు అన్ని విషయాల్లో కూడా నా ఫ్యామిలీని రక్షించాడు, నన్ను రక్షించాడు. నా కుటుంబం ఈ రోజు ఆశీర్వదించబడ్డది. అంటే ఇకలోకంగా కదా, ఆత్మీయంగా. చాలా వందనాలు సిస్టర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. మా ప్రశ్నలకి ఓపికగా సమాధానం ఇచ్చారు. సో విన్నారు కదా సిస్టర్ మంగతాయారు గారు అద్భుత సాక్ష్యాన్ని. మరి తన జీవితంలో తను ఒక హిందూ కుటుంబంలో పుట్టి నిష్టగా వ్రతాలు నోములు అని చేసుకుంటూ, విగ్రహారాధన చేసుకుంటూ, భక్తి శ్రద్ధలతో తమ దేవుళ్ళను కొలుస్తున్న తన జీవితంలోకి మరి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఎలా అయితే తన చిన్న పాపని మరి చనిపోతుంది ఇంకా బ్రతకదు అని చెప్పిన
తన పాపని యేసుప్రభు అద్భుత రీతిగా బ్రతికించి మరి ఇంత గొప్ప స్వస్థత దయచేసి తనకి వివాహాన్ని చేసి సంతానాన్ని ఇచ్చి, అలాగే సిస్టర్ని కూడా ఆరోగ్యంగా హీల్ చేసి గొప్ప స్వస్థతనిచ్చి వారి కుటుంబాన్ని కట్టి దేవుడు ఇంత గొప్ప మేలులు ఒక హైందవ కుటుంబం నుంచి వచ్చిన సిస్టర్ జీవితంలో చేశారు. అలాగే అంతకంటే గొప్ప మేలులు మీ జీవితంలో కూడా చేయడానికి యేసుప్రభు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఇంకేదన్నా సందేహాలుండి ఇంకా ఏదన్నా కారణాలతో యేసుప్రభు నమ్ముకోకుండా ఉంటే ఇదే మంచి సమయము. ఈ సాక్ష్యం ద్వారా మీరు మరొకసారి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు ఆహ్వానించబడుతున్నారు. కాబట్టి మీ హృదయాలు కూడా యేసుప్రభుకు సమర్పించుకోండి. మీ జీవితంలో కూడా ఏదైనా అనారోగ్యాలు ఉండి మీకు కూడా సమస్యలు ఉంటే యేసుప్రభుకి ప్రార్థన చేసుకుంటే తప్పకుండా మీ సమస్యలకి మీ అనారోగ్యాలకి ఆ యేసుప్రభు గొప్ప అద్భుతం చేసి మిమ్మల్ని దాని నుంచి విడిపించి, అంతేకాకుండా పాప క్షమాపణ నిత్య జీవము కూడా మీకు దయచేసి మిమ్మల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేయటకు సిద్ధముగా ఆయన చేతులు చాపి ఉన్నారు. కాబట్టి ఈ సాక్ష్యం మిమ్మల్ని బలపరిచిందని, మీ కుటుంబానికి మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతూ ఎక్కువ మంది ఈ సాక్ష్యం చూసి మారుమనసు పొందులాగున ఈ సాక్ష్యాన్ని మీరు అందరూ హిందూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి షేర్ చేయండి. అలాగే మీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకొని మౌనంగా ఉండడానికి మీకు ఆ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యం మాతో పంచుకోండి. మా ద్వారా వేల మంది మీ సాక్ష్యం విని యేసుక్రీస్తు నామాన్ని మహింపరచలాగున మీ సాక్ష్యం ఒక కారణం కావాలని కోరుకుంటూ, ఈ సాక్ష్యం ద్వారా మీరు మీ కుటుంబము ఆత్మీయంగా బలపరచబడ్డారని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రైజ్ లార్డ్.